హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు అందరి కోసం తెస్తూ ఉంటాను. ప్రతిరోజు వీడియో తెస్తూ ఉంటాను. ఐటీ నాన్ ఐటీ కోసం మాట్లాడుతూ ఉంటాను. ఫన్ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ కూడా కంటిన్యూగా ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లోని. ఈ రోజు నేను ఏ విషయంలో మాట్లాడాలనుకుంటున్నానంటే, జనరల్ గా ఎవరికైనా వెళ్ళి బయట కూడా అడగండి, వర్క్ ఫ్రమ్ హోమ్ మాక్సిమం ఎవరికి అవసరం అంటే ఏం చెప్తారు? సిస్టర్స్ కి, ఇంట్లో లేడీస్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, బయటకు వెళ్ళి పని చేయలేకపోతున్నారు, పిల్లలు ఉన్నారు, ఇంట్లో అత్తకో మామకో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చూడాలనుకున్న వాళ్ళ లేడీస్ కి, లేకపోతే ఇంట్లోని ఇంకా బాడీ ఫిజికల్ గా నేను డైలీ డ్యూటీకి వెళ్ళలేను అనుకున్న వాళ్ళకి, ఫిజికల్ ఛాలెంజింగ్ ఉండే వాళ్ళకి, కొంచెం మానసిక పరిస్థితి లేకపోతే ఫిజికల్ పరిస్థితి బాగాలేని ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి కేర్ టేకర్ గా పనిచేసే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అందంగా ఉంటది. చక్కగా లెగిసి ఇంటి పని కూడా చేసుకోవచ్చు, ఆఫీస్ పని కూడా చేసుకోవచ్చు, అన్ని ఇంటికాడ అయిపోద్ది. ఇక్కడ వరకు చాలా బాగుంటది. బీటెక్ చేసి ఎంటెక్ చేసి ఏదో కంపెనీలో జాబ్ చేయలేక నార్మల్ బీటెక్ స్టూడెంట్స్ కూడాను నా దగ్గరకు వచ్చి సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందా అని అడుగుతారు. అంటే మీ అమ్మ నాన్నగారు మీకు ఇంజనీరింగ్ చదివించింది ఇంట్లో కూర్చొని పనిచేయమన్నా? ఫ్రెషర్స్ కి అంటున్నాను ఈ విషయాలు. ఫ్రెషర్స్ లో కూడా చాలా మంది ఇబ్బంది చెప్తున్నారు కాబట్టి కొందరికి నేను పాయింట్అవుట్ చేసి చెప్పట్లేదు. కానీ చాలా మంది ఇన్ఫాక్ట్ ఎంటెక్ మొన్న ఒకటి ఫోన్ చేసి, సార్ నేను ఎంటెక్ ని ప్రొఫెసర్ ని లెక్చర్ గా పనిచేస్తున్నాను, ఎల్కేజీ అంతా ఉండదు బొర్రా. ఇటువంటి వాళ్ళు ఎవరు చెయ్యాలి వర్క్ ఫ్రమ్ హోమ్? ఎవరు అడుగుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్? కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. మా కంపెనీలో అయితే కంపెనీ స్టార్టింగ్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. మేము చిన్నప్పటి నుండి చేస్తున్నాం వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్క్. ఎప్పటి నుంచి మీ కంపెనీలో చేరాం. ఇన్ఫోటెక్ కూడా రిమోట్ వర్క్ ఇచ్చింది. కోవిడ్ తర్వాత వాళ్ళ ఆఫీస్కి మళ్ళీ పిలిపించుకోండి. కొన్ని పిలిపించలేదు, ఎందుకంటే పోలే ఇంటికాడ నుంచి బాగానే చేస్తున్నారు కదా, వర్క్ బాగానే ఉంది కదా, మాకు వర్క్ కదా అందాలి, వర్క్ మాకు టైంకి అందుతుంది కదా, ప్రొడక్షన్ మేము చేస్తున్నాం కదా అనేసి వాళ్ళు చేయట్లేదు. రిమోట్ స్టార్ట్ అయింది కోవిడ్ టైంలో. కరోనా టైంలో ఎవరి దగ్గర ఎవరు వెళ్ళకూడదు, ఆల్ బికాస్ ఆఫ్ సోషల్ డిస్టెన్స్ పాటించడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయింది. కొన్ని కంపెనీస్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ బాగా నచ్చింది. అరే ఇంత పెద్ద ఆఫీస్ రెంట్, కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్ ఎందుకు, ఇంటికాడ పని చేసుకుని చాలా ప్రాజెక్ట్ ఇంటికాడ ఇచ్చేస్తాం అనేసి స్టార్ట్ చేశారు. బీటెక్ చదివేసి స్పెషలీ బాయ్స్ ఏమనుకోవద్దు, మీకు పరిస్థితి బాగాలేకపోతే, జెన్యున్ గా మీకు పరిస్థితి బాగాలేదు, ఇంటికాడ ఉండాల్సిన పరిస్థితి, మీ పేరెంట్స్ కి హెల్త్ బాగాలేదు, ఇటువంటి వాళ్ళకి నేను ఏం అనట్లేదు. కానీ గోవాలో స్టేటస్, బయట స్టేటస్, ఆర్కే బీచ్ లో స్టేటస్, ఫ్రెండ్ తిరిగే స్టేటస్, ఇటువంటి వాడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. నేను ఒక విషయం అడుగుతాను, నీతో పాటు బీటెక్ పాస్ అయిన వాళ్ళు కొన్ని రోజు పోయాక రాయల్ ఎన్ఫీల్డ్ కొంటాడు, కొన్ని రోజు పోయాక వాడికి ఎంగేజ్మెంట్ అవుతుంది, మంచి అందమైన అమ్మాయి దొరుకుతుంది, కొన్ని రోజు పోయాక ఫ్యామిలీతో పాటు ఏదో ఫారెన్ ట్రిప్ స్టేటస్ కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో, కొన్ని రోజు పోయాక 4-వీలర్ దింపుతారు. మీ వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీలు, కాపీ పేస్ట్ లోని ఏ రాకెట్ సైంటిస్ట్ అయిపోతావు నువ్వు? ఇది ఎంచుకుంటున్నావు. నీ విలువైన టైం దేని కేటాయించాలి మీకు తెలీదా? బీటెక్ లో మీ అమ్మ నాన్నగారు చదివించింది నువ్వు డేటా ఎంట్రీ చేయడానిక, కాపీ పేస్ట్ జాబ్ చేయడానిక? ఎందుకరా మీ మొఖాలకి ఇంజనీరింగ్? బీటెక్ లో బీకామ్ చేస్తారు సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి సార్. పరిస్థితి బాగాలేని మనుషుల కోసం నేను ఏం అనట్లేదు, కానీ అంతా బాగుంది, కలగలాడుతుంది, బద్దగా ఉన్న గొల్లుగలు ఉంటారు కదా, బద్దగా ఉన్న గొల్లుగలు, అటువంటి వాళ్ళకి ఎందుకురా? మీ ఆపర్చునిటీ వేరే వాళ్ళకి ఇస్తే హ్యాపీగా యూటిలైజ్ చేసుకుంటారు కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ నేను ఇవ్వలేక కాదు, మీరు దీనికోసమేనా మీరు చదివింది? మీ పరిస్థితి బాగాలేదు అంటే మీరు చేసుకోండి. మీరు ఎంటెక్ చదివినా మీ పరిస్థితి బాగాలేదంటే మీరు చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ హ్యాపీగా. ఆడుతూ పాడుతూ ఫ్రెండ్స్ సినిమా తిరిగేవాడు ఆఫీస్కి వెళ్ళి ముడ్డు దాచుకొని, ఆఫీస్కి వెళ్ళి నోరు గుద్దాన్ని మూసుకొని 8-10 అవర్స్ డ్యూటీ చేయలేరా మీరు? అంతా బద్దగామా మీకు? మంచం నుంచి అలా లెగేయాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి, టైంకి కాఫీ వచ్చేయాలి, ల్యాప్టాప్ ఓపెన్ చేయాలి, మీ అమ్మ నాన్న కష్టపడుతున్నాడు, అమ్మో వాడికి డిస్టర్బ్ చేయకు, ఆ టైంకి టీలు, కాఫీలు, పాలు, పెరుగు అన్ని అందించు అని అంటారు. కొన్ని రోజు చేయక పక్కింటి వాడు బుస్సుమని ఎదుగుతూ ఉంటే, నా జీవితం సిగ్గు లేకుండా ఇంట్లో కూర్చొని కట్టర్ కొంటూ ఉంటావు, నెలకు 15,000 10,000 తెస్తావు. అప్పుడు మాట పడే బదులు గో అండ్ డూ జాబ్. ఉద్యోగం చేయండి స్వామి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరికి అవసరం వాళ్ళే చేయండి.
ప్రతి ఒక్కడు బీటెక్ చేసినా వర్క్ ఫ్రమ్ హోమ్, కుర్రోళ్ళు బయటలో తిరిగినా వర్క్ ఫ్రమ్ హోమ్. నీకు రీల్స్ చేయడానికి టైం ఉంది, ఎందుకులే ఇప్పుడు నేను బయటికి ఎందుకు రీల్స్ చేస్తూ చేస్తూ ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా దానిలో కూడా సంపాదించా. మొగాళ్ళకి ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు అర్థం కావట్లేదు. మొగాళ్ళకి ఎందుకు? నువ్వు ఫిజికల్ ఛాలెంజింగా? నీకు కాల్ చేసి పని చేయట్లేదా? మెడ కింద భాగం పని చేయట్లేదా? మీ ఇంట్లో పరిస్థితి బాగాలేదా? ఏదో కారణం ఉంటే ఉండిపో, ఇంటికటి నుంచి శుభ్రంగా చేసుకో. ఏమి లేకుండా కాల్ చేయ మెదడ బాగుండి పని చేయలేవా బయటికి వెళ్ళి? అరే ఉన్న వేకెన్సీస్ తక్కువ, ఆ తక్కువ దానిలో కూడా పనికిమాల ప్రొఫైల్స్ ఎక్కువ. మేము ఇస్తాం సార్ మనీ, మీరు ఎంత కావాలో చెప్పండి సార్, మాకు ఒక ప్రాజెక్ట్ అందించండి సార్, మాకు మనీ ఎంత ఇస్తాం. అలాంటి వాళ్ళు ఉన్నారు. బీకామ్లు, బిఎస్సీలు, బీటెక్లు, బీఫార్మసీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలట. చూడండి ఎవరికి ఎంత అందం అంతే. రీసెంట్ గా నేను ఒక అమ్మాయికి మెసేజ్ పెడితే, అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అని, నాకు ఫిజికల్ గా అసలు స్టాండింగ్ నాకు అవ్వదు అంటే హైదరాబాద్ లోనే ఒక వేకెన్సీ మనం చెప్పని గుర్తుందా? చాలా మంది వెళ్ళారు, మెసేజ్ పెట్టారు సార్ 300, 2000 to 3000 వచ్చారు సార్, చాలా మంది రెజ్యూమ్ తీసుకొని అవి కాల్ బ్యాక్ అని చెప్పేసి పంపించారు. గుర్తుందా? ఈ అమ్మాయికి లోపల పిలిపించారు. అమ్మాయి హ్యాండిక్యాప్ వీల్ చైర్ మీద ఉంటది, లోపల పంపించారు. అమ్మాయికి ఇంటర్వ్యూ అయింది. ఫీడ్బ్యాక్ నాకు తెలీదు, ఇప్పుడు అయితే నేను కాల్ చేయలేదు, నా ఫీడ్బ్యాక్ ఏంటి, ఇప్పుడు కాల్ వచ్చిందా మెయిల్ వచ్చిందా అడగలేదు. కానీ అమ్మాయికి లోపల పిలిపించారు. అటువంటి అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి చేయడానికి రెడీ అయినప్పుడు మీకేంట్రా సిగ్గుచాటు కాకపోతే? తను ఇంటర్వ్యూ వీల్ చైర్ మీద వెళ్ళింది ఆఫీస్కి, హైదరాబాద్కి. అది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు యాక్చువల్లీ. వర్క్ ఫ్రమ్ హోమా ఏంటో మరి, కానీ ఇంటర్వ్యూ మాత్రం అటెండ్ అవ్వాలి హైదరాబాద్లోని. హైదరాబాద్ లోకల్ వాళ్ళు వెళ్ళారు, ఈ అమ్మాయి కూడా వెళ్ళింది. ఇదే కష్టం. ఆఫీస్కి వెళ్ళి అటెండ్ అయిన వాళ్ళు, కాల్ బాగాలేని వాళ్ళు, పరిస్థితి డౌన్ చేసిన వాళ్ళు కూడా రూపాయి సంపాదించాలనుకున్న వాళ్ళకి ఆపర్చునిటీ కాస్త ఉంచండి. కాల్ బాగుంది, మెదడ బాగుంది, నేను పని చేయగలను, ఇంట్లోనే ఎందుకు ఆడోళ్ళలాగా? ఏమనుకోదు, తప్పుగా అనుకోదు. నేను కూడా రిమోట్ పని చేస్తున్నా కానీ నా జీతంకి డేటా ఎంట్రీ జీతం కంపేర్ చేయలేము. మీ డేటా ఎంట్రీ వాళ్ళకి పన్నోడు పెట్టుకుంటాను నేను ఇంట్లో. తప్పుగా అనుకోవద్దు. ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. ఇండియాలోనే రిక్రూట్మెంట్ మీరు లీడ్ చేస్తున్నామంటే ప్యాకేజ్ ఊహించుకోండి. నేను చెప్పలేను సోషల్ మీడియాలో ఉన్న ప్యాకేజ్ ఎంత, కానీ ఊహించుకోండి. అరిగింది సమోసా. కాబట్టి కాస్త ఆలోచించండి, మీకు ఈ జాబ్ సూటబుల్లా? దీంతో మీరు లైఫ్ ఎదగలరా? ఆఫ్టర్ 3 years ఎక్కడ ఉంటా, ఆఫ్టర్ 5 years ఎక్కడ ఉంటా? పోలే సింపుల్ క్వశ్చన్, డేటా ఎంట్రీలో ఎన్నాళ్ళు ఉంటా? ఒకటే ప్రశ్న, సార్ ఎంతవరకు ఉంటా సార్ ప్రాజెక్ట్ అంటే? నీకు 10 years ప్రాజెక్ట్ నీకు శాంక్షన్ చేస్తే సిగ్గు లేకుండా 10 years పడి ఉంటారా డేటా ఎంట్రీలో? మీ లైఫ్ లో గోల్ కానీ, గర్ల్ కానీ, మోటివేషన్ కానీ ఏం? డేటా ఎంట్రీ మా అల్లుడు చేస్తున్నాడని పెళ్లి వచ్చేస్తారా మీకు? కట్నం కాలం చేస్తారా? ఏం చేస్తున్నాడు మీ ఆయన? మీ కాబే మా అల్లుడు ఏం చేస్తున్నాడంటే, మా అల్లుడు డేటా ఎంట్రీ యో అంటారా అవతలాడు? పార్ట్ టైమ్ గా ఆడుతూ పాడుతూ ఏదో సెకండ్ ఇన్కమ్, థర్డ్ ఇన్కమ్ కోసం అందంగా ఉంటది. డేటా ఎంట్రీ యో చెప్పే టైప్ కాదురా బంగారం. మంచిగా చెప్తున్నాను, దీనికంటే దారుణంగా నేను చెప్పగలను, కానీ ఆడవాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి బాగోదు. కాబట్టి ఆ సిస్టర్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ చాలా లిమిట్లు పెట్టాను. నా టోన్ తెలుసు కదా. ప్లీజ్ మీరు ఒక జాబ్ కి, ఒక ఫుల్ టైం జాబ్ కి, ఒక 50,000 రూపాయల శాలరీకి మీరు ఎలిజిబుల్ అయితే అన్ని మూసుకొని వెళ్ళి అటెండ్ అవ్వండి. ఒక 6 నెలలు 8 నెలలు చెయ్యండి. సార్ రోజుకి ఒక 2-3 hours నాకు కొంచెం స్పేస్ మిగులుతుంది సార్. ఒక 2-3 hours స్పేస్ లోని ఏదైనా పార్ట్ టైం చేయడానికి ఉందా? అడగడం అందం, నేను రెస్పెక్ట్ ఇస్తా. అది అడగడం. నాకు ఆఫీస్లో పనిచేసిన చాలా మంది అడుగుతారు, సార్ సోయన్సో కంపెనీలో చేస్తున్నాను సార్, సోయన్సో పొజిషన్ ఉన్నాను, ఇంత నా ప్యాకేజ్, పిఎఫ్ కట్ అవుతుంది సార్. పిఎఫ్ కట్ అవ్వలేంది, ఒక 2 hours 3 hours చేయడానికి ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందా మీ దగ్గర? ఇంత అందంగా అడుగుతారు. ఇది అడిగే విధి కూడా ఏమీ లేదు. జాబ్ ట్రయల్లో ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే నాకు తిరిగి అడగడం, సార్ ఎన్నాళ్ళు ఉంటుంది అప్పుడు అర్థమైంది. ఓహో వీడు జుడ్డుగాడు ఎన్నాళ్ళైనా ఉండిపోతాడు, వీడికి కట్నం కానుకలు, ఆస్తులు, అంతస్తులు, వీడు ఆస్తులు వాటాలు ఆ డేటా ఎంట్రీకే ఇచ్చేస్తారు. మొత్తం కుటుంబం అంతా బాగుపోబడుతుంది డేటా ఎంట్రీకి. వీడు రాబోయే 6 నెలలు రాయల్ ఎన్ఫీల్డ్ కొనేసుకుంటాడు, ఒక సంవత్సరం లోపల 4-wheeler కొనేసుకుంటాడు డేటా ఎంట్రీకే. ఇడిచే డేటా ఎంట్రీకే దానిలో పిఎఫ్ ఉండదు. చాటింగ్ ప్రాసెస్ కి, కాల్ సెంటర్ జాబ్ కి కట్నం కానుకలు అన్ని ఇచ్చేస్తారు. లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఇంకా వీడి భవిష్యత్తు సూపర్. ఏది ఆర్కే బీచ్ లో జాతకం చూపించి 5 రూపాయలు చిలక నాన్న ఏం చేస్తున్నావు డేటా ఎంట్రీ, అది కూడా చెప్పదు మీ ఆన్సర్. డేటా ఎంట్రీ చేస్తున్నావు నాన్న, నువ్వు వెళ్ళిపో పక్కన.
డేటా ఎంట్రీ అందరి కోసం కాదు, అవసరం వాళ్ళ కోసమే. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు, మీకు ప్రాబ్లం ఉంది, నాకు సమస్య ఉంది, నేను చేయలేను సార్, నేను డ్రాప్ అవుట్ని, నేను బయట చేయలేకపోతున్నాను సార్, నేను ట్రై చేస్తూ ఇది చేస్తాను అనుకున్న వాళ్ళు చెయ్యొచ్చు. అంతేగాని పక్కవాడు కంచం లాగడానికి ట్రై చేయకండి, మీ కంచం లాగేస్తాడు. డేటా ఎంట్రీ లిమిటెడ్ వేకెన్సీస్ ఎప్పుడైనా వస్తాయి. సార్ నేను కడతా అని అనేవాళ్ళు, అవసరం ఉండేవాడు ఆ టైంకి అందుకోలేక మీరు అందుకున్నారనుకోండి, మీరు టైం పాస్ చేస్తారు, ఆ అవతలోడికి అవసరం అవ్వచ్చు, చాలా మేజర్ ఫ్యామిలీ అవసరం అవ్వచ్చు. కాబట్టి నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి. ఒక మంచి జాబ్కి మీరు ఎలిజిబుల్ అయినప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి, జాబ్లో సెలెక్ట్ అయితే జాబ్ చేయండి, 6 నెలలు సంవత్సరం చూడండి, మీకు టైం కుదురుతుందా నాకు ఫోన్ చేసి అడగండి, సార్ డేటా ఎంట్రీ లాంటిది పార్ట్ టైం ఒక 3 hours మిగులుతుంది, లేదా నాకు 3 శనివారం ఆదివారం లేదా శుక్రవారం కూడా సెలవు సార్, నా ఆఫీస్లో సెలవులు ఎక్కువ ఉంటాయి సార్, లేదంటే మా ఆఫీస్ వాళ్ళు ఏంటంటే పొద్దున ఒక 3 గంటలు రాత్రి ఒక 3 గంటలు చేయమంటారు సార్, మధ్యాహ్నం అంతా ఖాళీయా సార్, ఏదైనా ఉంటే చెప్పండి, ఇది అడగండి. నేను ఇవ్వకుండా ఉంటానా? అవునా కదా? నేను ఇవ్వకుండా ఉంటానా? కాబట్టి దయచేసి వాల్యుబుల్ పీపుల్ డేటా ఎంట్రీ జాబ్కి జాయిన్ అవ్వాలని, మీ రెస్పాన్సిబిలిటీస్ మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఫుల్ఫిల్ చేస్తారని కోరుకుంటున్నా. హెచ్ఆర్ అరుంగుమాసిన ఫ్రమ్ విశాఖపట్నం. గుర్తుంది కదా, 4th of August లక్కీ డ్రా. విష్ ఆల్ ద బెస్ట్.